మీరన్నట్టు ఇళ్ల స్థలాల విషయంలో ఒకప్పుడు గ్రామాల్లో మనం పర్టికులర్గా చెప్పొచ్చు ఇది ఇళ్ల స్థలాలకు సంబంధించి. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. పొలాలు ఇళ్ళగా మారినాయి, ఇల్లు పొలాలుగా మారినట్టు ఎక్కువగా ఆ మార్పులు వచ్చేసినాయి. సో ఈ క్రమంలో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు? ఒకప్పుడు మీరు రెవెన్యూ మ్యాప్లో ఏదైతే ఇంటి స్థలాలకు కేటాయించబడే ప్రాంతం ఉందో ఇప్పుడు అది దాటి ఊరు పెరిగింది. ఆ పక్కన ఉన్న వ్యవసాయ భూములకు విస్తీర్ణమైంది. ఇప్పుడు నాకు ఊళ్ళో ఇల్లు ఉండేది, రోడ్లు పొలాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఊరు వదిలేసి ఉన్న పొలంలో వచ్చి ఇల్లు కట్టుకుంటారు. నాలా కన్వర్షన్ కూడా జరిగి ఉండదు. ఇంకా నేచర్ ఆఫ్ ల్యాండ్ అది అగ్రికల్చర్ ల్యాండ్గా ఉండి ఉంటుంది, ఇల్లులు వచ్చి ఉంటాయి. కొన్ని సందర్భాలలో గ్రామ కంటాన్ని ఆనుకొని ఊరు పెరుగుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. లేదా ఇక్కడ గ్రామ కంఠం ఇక్కడ ఉంటే సడన్గా ఇంకొక చోట పోయి ఊరు పెరిగింది, అక్కడ అది పూర్తిగా వ్యవసాయ భూమి. అంటే ఇప్పుడు ఈ పెరిగిన గ్రామ కంఠాన్ని కూడా ముందు ఊరుగా గుర్తించితేనే మనం ఆస్తి కార్డులు ఇవ్వడానికి ఉంటుంది. సో దానికోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ ఆబాది పెరిగిన సందర్భాల్లో కానీ లేదా కొత్తగా ఇంకొక చోట ఆబాది కొత్తగా తయారైతే వీటిని గుర్తించడానికి రూల్స్ జారీ చేసింది. ఎక్కడైతే ఆబాది లేదా గ్రామ కంఠం ఎక్స్టెండ్ అవుతుందో దాన్ని ఆ పెరిగిన గ్రామ కంఠం కింద చూపిస్తారు. ఏదైతే ఈ గ్రామ కంఠాన్ని ఆబాదిని ఆనుకొని ఇంకొక గ్రామం వస్తుందో దాన్ని అటాచ్డ్ దీనికి లింక్ చేసుకుంటూ ఈ గ్రామ కంఠాన్ని అనుబంధంగా దాన్ని చూపించడం జరుగుతుంది. దానికి ఒక ప్రక్రియ ఉంది, ఇది నోటిఫై చేయాల్సి వస్తుంది. తర్వాత శరత్ గారు ఇది ఇంకొకటి కూడా మనం లింక్ చేసి చూడాల్సింది ఏంటంటే అటవీ ప్రాంతాలలో నివాస ప్రాంతాలు ఉన్నాయి, చాలా ఫారెస్ట్ విలేజెస్ ఉన్నాయి, గిరిజన గూడాలు ఉన్నాయి, కోయగూడాలు, గోండు గూడాలు ఉన్నాయి. చాలా ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే అక్కడ శ్రీకాకుళం దాకా ఏజెన్సీ ప్రాంతాలలో విలేజ్లు వచ్చినాయి. అవి వేటికి పంచాయతీ గుర్తింపు లేవు, రెవెన్యూ గ్రామాల గుర్తింపు లేవు. మరి అక్కడ ఉన్న ఇంటి స్థలాలకి కార్డులు వస్తాయా? ఇది ఒక కీలక ప్రశ్న. నేను ఎక్కడో ఆదిలాబాద్ మారుమూల అటవీ ప్రాంతంలో ఒక 200 కుటుంబాలు ఒక గ్రామంలో నివసిస్తున్నాయి, కోయగూడమో గోండుగూడమో ఉంది. అక్కడ ఇంటి స్థలానికి ప్రాపర్టీ కార్డు వస్తుందా? ఆ శ్రీకాకుళంలో లేకపోతే కేఆర్పురంలోనో లేకపోతే లేదా రంపచోడవరంలోనో ఇక్కడ మారుమూల ఒక ట్రైబల్ గ్రామంలో అది ఫారెస్ట్లో ఉంది, వాళ్ళకి ఆస్తి కార్డు వస్తుందా? ఇది కూడా మనం ఆలోచన చేయాలి. దీనికి మనం అటవీ హక్కుల చట్టాన్ని లింక్ పెట్టి చూడాలి. అటవీ హక్కుల చట్టం ఏమంటే 2005లో పార్లమెంట్లో పెట్టిన చట్టం 8 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ఏమంటుందంటే ఎక్కడైనా సరే అటవీ ప్రాంతాలలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న గ్రామాలు ఉన్నట్లయితే వాటిని కూడా రెవెన్యూ గ్రామాలుగా గుర్తించవచ్చు అని చట్టంలో ఉంది. సో ఇప్పుడు అటవీ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి కూడా ఆస్తి కార్డు దక్కాలి అంటే ముందు వాటిని రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలి. వాటిని రెవెన్యూ గ్రామాలుగా గుర్తిస్తే అక్కడ కూడా స్వామిత్వ ప్రాజెక్ట్ కింద ఈ కార్డులు ఇవ్వచ్చు.